నమస్తే ఫ్రెండ్స్, నా పేరు శ్రీనాథ్. ఎలా ఉన్నారు? సో చాలా మెంబర్స్ ఎంక్వైరీ చేయడం జరిగిందండి. ప్రాజెక్ట్ ఏంటి, వాట్ యాక్టివేషన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి ప్రతి ఒక్కరివి కూడా. ఓకే, సో మనం ఒకసారి చూద్దామండి. దిస్ ఈజ్ ద వెబ్సైట్, రైట్? సో ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఒకసారి లాగిన్ అవుదామండి. ఆల్రెడీ మార్నింగ్ మనం చూడొచ్చు 337 అంటే ఒకటే యాక్టివేషన్ అయినట్టుంది, అంటే లైక్ తర్వాత వీడియోస్ తర్వాత. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకు కౌంట్ ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది. సో ఒక్కసారి మనం ఏం చేద్దామంటే లాగిన్ అవుదామండి. లాగిన్ అయితే వాట్ ఈజ్ వాట్ మనకు క్లారిటీ వస్తుంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ప్రతి ఒక్కరు కూడా ఏంటి ఏంటి అని అన్నారు కాబట్టి అడ్వర్టైజ్మెంట్. ఓకే, మనకు 2 అకౌంట్స్ ఉన్నాయి, రైట్? సో ఆల్రెడీ టైం అయితే అయింది, రైట్? సో లాగిన్ యాడ్, దిస్ ఈజ్ ద లాగిన్ యాడ్ అండి. ఓకే, సో ఇక్కడ చూడవచ్చు లాగిన్ యాడ్ ఏంటి అనేది. సో వన్స్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా అడ్వర్టైజ్మెంట్సే ఉంటాయండి ఇక్కడ చెప్పాలంటే. ఓకే, సో కన్ఫర్మ్ చేసాము. ఓకే, సో లాగిన్ అయితే అవ్వడం జరిగిందండి. ఇక్కడ చూడొచ్చు మనము అడ్వర్టైజ్మెంట్స్ స్టార్ట్ అయిపోయాయి. సో సింపుల్ అండి. మనం ఇది లెవెల్ 3 ఉంది మన ఐడి, నాకు సంబంధించిన అకౌంట్స్. లెవెల్ 2 ఉంది. ఓకే, సో క్లిక్ చేశాను, రైట్? క్లిక్ చేయడం జరిగింది. సో సమ్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఇక్కడ చూడండి, స్క్రోల్ అవుతోంది మనకు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, సీ హియర్, ఇక్కడ స్క్రోలింగ్ చూస్తున్నారు కదా, దిస్ ఇస్ ద స్క్రోలింగ్. ఓకే, స్క్రోలింగ్ అనేది చూస్తున్నారు. అయిపోయింది, కన్ఫర్మ్ కొట్టేసాం. కన్ఫర్మ్ కొట్టగానే మనకు ఏమవుతుంది, $2 క్రెడిట్ అయిపోయింది. సో ఫస్ట్ యాడ్ ఈజ్ కంప్లీటెడ్. సో నేను కంప్లీట్గా అడ్వర్టైజ్మెంటు చూస్తారు మీరు. దిస్ ద సెకండ్ అడ్వర్టైజ్మెంట్. ఓకే, 15 సెకండ్స్ మాత్రమే ఉంటుందండి. డైలీ 15 యాడ్స్ క్లిక్ చేయాలి. ఓకే, 15 యాడ్స్, అది ఏదైనా కానీ. అఫ్కోర్స్ వాళ్ళ వెబ్సైట్ సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. మనమైతే క్లిక్ చేసాము, టైమర్ స్టార్ట్ అయిపోయింది, 0, కన్ఫర్మ్ కొట్టేసాము. ఓకే, వీ ఎర్న్డ్ $2. అగైన్ బ్యాక్ వెళ్తుంది, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందండి. ఓకే, సో థర్డ్ అడ్వర్టైజ్మెంట్ ఇది. ఓకే, దిస్ ద థర్డ్ అడ్వర్టైజ్మెంట్. సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. చివరిదాకా వెళ్తే మనకు కన్ఫర్మ్ వస్తుంది. 2 సెకండ్స్, 1 సెకండ్, డన్. ఓకే, సో 3 యాడ్స్ కంప్లీట్ అయినట్టున్నాయి నాకు తెలిసి, రైట్? సో 15 యాడ్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయితే ఆటోమేటిక్గా టైమర్ క్లోజ్ అయిపోతుంది, అంటే అడ్వర్టైజ్మెంట్స్ మొత్తం క్లోజ్ అయిపోతుంది ఆ స్లాట్. ఓకే, దిస్ ఇస్ ద 4th యాడ్ అండి. ఓకే, సో బ్రౌజర్లో మేబీ సమ్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్. మనం ఏంటి అంటే అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేసామా, ఇక్కడ కన్ఫర్మ్ కొట్టామా, దట్స్ ఇట్, $2 వచ్చిందా. ఓకే, సో యా 5 యాడ్స్, 4, 5 ఇన్ కేస్ క్లిక్ చేసాము. యా దట్స్ అ ప్రాబ్లం. మేబీ అది మనకు సంబంధం లేదు, మనం క్లిక్ చేసాము. దట్స్ దేర్ హెడేక్. ఎవరైతే అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చింటారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాబ్లం అండి. ఓకే, సో డన్, కన్ఫర్మ్. యా $2, యూ ఎర్న్డ్ $2 అని వచ్చింది చూడండి. ఓకే, సో ఇంకా చూద్దాం. మేబీ ఐ డోంట్ నో ప్రాబ్లం అనేది మన దగ్గర ఉందో ఏంటో తెలీదు, బట్ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించింది చూద్దాం. ఓకే, యా వి జస్ట్ కన్ఫర్మ్డ్, రైట్? ఎన్నయ్యాయో తెలియదు కానీ, బట్ విల్ సీ. ఓకే, ఆల్రెడీ యాడ్ క్లిక్ చేసింది సేమ్ అయితే అదేమవుతుంది, మీరు యాడ్ ఆల్రెడీ చూశారు అని వస్తుంది అనమాట. ఓకే, సో ఏం చేద్దామంటే ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. విల్ రీఫ్రెష్ దిస్. ఒకసారి రీఫ్రెష్ చేస్తే అడ్వర్టైజ్మెంట్స్ మరి లోడ్ అవుతాయి అన్నమాట. ఓకే, యా చూద్దాము. వెరిఫై అవుతుంది, రీఫ్రెష్ చేసాం కాబట్టి. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, యా ఒక యాడ్ వచ్చింది. యా యాడ్ వచ్చింది, సేమ్ కంపెనీ వాడిదే ఇచ్చాడు. మన అడ్వర్టైజ్మెంట్ కూడా వేరే దగ్గర డిస్ప్లే అవుతూ ఉంటుందండి. ఓకే, టైమర్ ఇంకా 7 సెకండ్స్, 6, 4, 3, 2, 1. ఓకే, కన్ఫర్మ్. ఓకే, ఇందాక నేను వైఫై ఆఫ్ చేసి మొబైల్ నెట్ పెట్టాను, మేబీ ఏమైనా స్లో ఉందేమో అనేసి. ఓకే, సో ఒక యాడ్ వచ్చిందండి. ఇక్కడ చూడండి, దిస్ ద అడ్వర్టైజ్మెంట్, రైట్? ఇక్కడ చూడొచ్చు మీరు.
యా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇది. ఓకే, సో ఇంకొకసారి రీఫ్రెష్ చేద్దాం. అంటే యాడ్స్ వస్తూ ఉంటాయి, మనం ఒకసారి రీఫ్రెష్ చేసుకోవాలి, క్లిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి మరి యాడ్స్ డిస్ప్లే అయ్యాయి. ఓకే, మనం కిందకి వెళ్దాం. సో విల్ గో టు సెకండ్ దిస్ వన్. సెకండ్ దాంట్లోకి వెళ్ళి కిందది క్లిక్ చేసాము. లెట్ సి. ఓకే, డిస్ప్లే అయింది. ఓకే, సో మేబీ నా నెట్ ప్రాబ్లం కావచ్చు, వైఫై ప్రాబ్లం కావచ్చు. మొబైల్ నెట్వర్క్ పెడితే మనకి క్లియర్గా అడ్వర్టైజ్మెంట్స్ ఏ ఉన్నాయని అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ సో ఈ అడ్వర్టైజ్మెంట్ చూసామా లేదా సెకండరీ. ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు ఈ అడ్వర్టైజ్మెంట్స్. ఓకే, $2 రావడం జరిగింది. ఓకే, సో తర్వాత సో ద సేమ్ వన్ సింపుల్ సైక్లర్ 2.0 ఉంది. ఓకే, మనం కూడా మన అడ్వర్టైజ్మెంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా చూద్దాము. యా మై డిఫరెన్స్, లెట్స్ సీ. కన్ఫర్మ్. ఓకే ఓకే, అగైన్ అంటే అడ్వర్టైజ్మెంట్స్ ఎన్నన్నా కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్స్ వాట్ ఎవర్. ఇప్పుడు ఉదాహరణకి ఒక పెద్ద ప్యాకేజ్ తీసుకున్నామండి. ఆల్మోస్ట్ లాస్ట్ ప్యాకేజ్ మనం అనుకుంటాం కదా $1,500 సంబంధించింది. ఎప్పుడైతే తీసుకున్నామో మన అడ్వర్టైజ్మెంట్స్ చాలా ఉంటాయి. ఎంతోమంది వరల్డ్ వైడ్ ఎంతమంది ఉన్నారో వాళ్ళు క్లిక్ చేస్తూ ఉంటారు మన అడ్వర్టైజ్మెంట్స్. ఓకే, సో మన యాడ్ ఏదైతే ఇస్తామో అది ఈజీగా we can show in this platform. Okay, right. సో ఈ విధంగా ఎంతో మెంబర్స్ హెవీగా డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ రెడీ అయింది కాబట్టి చాలా మెంబర్స్ యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో యా, సో వాట్ నెక్స్ట్ ఇంకా చూద్దాము, ఇంకా ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి అనేది. ఓకే, సో చూసిందే పదే చూస్తే ఏదో ఒక రోజు వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ స్పెండ్ చేయడం ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా అంతో ఇంతో కొంత రెస్పాన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ విధంగా ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, రైట్. సో ఇంకా మన యాడ్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని చూసాము? 12 చూసాము. ఇంకా ఇక్కడ చూడండి 12 చూసామండి, ఇక్కడ 12. ఓకే, సో ఇంకా చూద్దాం. ఇది ఆల్రెడీ చూసిందే యాడ్. ఓకే, సో డైలీ ఒక 15 యాడ్స్ మనం క్లిక్ చేయగలిగితే, రైట్, 15 యాడ్స్, 15 అడ్వర్టైజ్మెంట్స్ మనం క్లిక్ చేయగలిగితే మనకు మనకు 6,000 రూపీస్, వీక్లీ 6,000 రూపీస్ ఆస్పాస్ అటు ఇటు, రైట్. 6,000 ఈజీగా మనం తీసుకోవచ్చండి ఎవ్రీ వీక్. చిన్న విషయం కాదు, కంపెనీ ఉన్నంత వరకు ఇస్తూ ఉంటుందండి. ఓకే, వెరీ క్లియర్. కొద్ది మెంబర్స్ ఇందాక డౌట్ వేశారు. కంపెనీ ఉన్నంత వరకు ప్రోగ్రామ్ అయితే మేము చాలా లాంగ్ టర్మ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కసారి మాత్రము మీరు అడ్వర్టైజ్మెంట్ పరంగా దీంట్లో ఎన్రోల్ కాగలిగితే సో మనకు రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఉంటుందండి. ఇంకొక 2 యాడ్స్ క్లిక్ చేయాలి. ఓకే, సో ఇది పెద్ద టాస్క్ అయితే కాదు నన్ను అడిగితే. ఓకే, ఇట్స్ ఎ వెరీ స్మాల్ టాస్క్, రైట్. సో ఈ స్మాల్ టాస్క్ మనం ప్రతిరోజు చేయగలిగితే, రైట్, వారానికి 6,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు, రైట్. సో అయిపోయింది. ఇంకెన్ని యాడ్స్ ఉన్నాయి చూద్దాము. చూడండి ఇక్కడ, సీ హియర్ 14 యాడ్స్ క్లిక్ చేయడం జరిగింది. ఇంకొక యాడ్ క్లిక్ చేయగానే మనకి ఏమవుతుందంటే సింప్లీ అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ బంద్ అయిపోతాయి చెప్పాలంటే. దాట్స్ ఇట్. మ్యాక్సిమం వన్ సింపుల్ సైక్లర్ 2.0 అనేది కనపడుతుంది ఈరోజు ఎక్కువ శాతం, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ యాడ్స్ పర్చేజ్ చేసినట్టున్నారు, రైట్. యా, సో ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. ఒక చివరికి వెళ్ళి కన్ఫర్మ్ కొట్టాము, డన్. యూ వాంట్ $2 అంటే ప్రతిరోజు మనం యాడ్స్ జస్ట్ ఎంత టైం ఉంది, ఇది చాలా తక్కువ టైం. ఇక్కడ చూడండి అడ్వర్టైజ్మెంట్స్ అయిపోయాయి. $12 పర్ క్లిక్, కూల్ డౌన్, యాక్టివేట్ అని ఉంది ఇక్కడ. ఓకే, అంటే మరి రేపటికే ఆల్మోస్ట్ అంటే నెక్స్ట్ 24 అవర్స్కి మనము ఈ అడ్వర్టైజ్మెంట్స్ క్లిక్ చేయొచ్చు. సింపుల్ అండి, ఇక్కడ ఏం పెద్ద కష్టమైన పని అయితే కాదు. వెరీ క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ చూడండి లెవెల్ 2
లెవెల్ 3 ఉంది మన అకౌంట్ ఇంకొకటి, అది ఆల్రెడీ మధ్యాహ్నమే దానికి సంబంధించింది అయ్యింది, యాడ్స్ క్లిక్ చేయడం జరిగింది. అది పెద్ద అకౌంట్ అండి. అంటే వారానికి 40,000 రూపాయల చిల్లర సంపాదన చేసుకోవచ్చు అండి అకౌంట్ ద్వారా. అంటే అది లెవెల్ 3 అకౌంట్. నేను మీకు లెవెల్ 2 చూపిస్తున్నాను. ఎందుకంటే అందరూ కూడా ఆలోచించేది ఏముంది బాస్, ఒక 25,000 రూపీస్ మనం ప్లాన్ చేసుకొని ఇవైతే సప్లిమెంట్స్ ఉన్నాయి అవి మనకు తెలిసిన వాళ్ళు ఒక్కొక్కరికి జస్ట్ ఒక 40 బాక్సులు వస్తాయనుకోండి, ఒక్కొక్కరికి 4 బాక్సులు 600 రూపీస్ లాగానే ఇచ్చారనుకోండి, మీ 25,000 రూపాయల చిల్లర మీకు వచ్చేస్తుంది. ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు. ఓకే, ఆ మాత్రం కూడా చేయకపోతే కూర్చున్న దగ్గరికి డబ్బులు రావాలి పోయి అంటే అది నడవని పని. ఓకే, రిస్క్ రివార్డ్ అనే కాన్సెప్ట్ కూడా లేదు మన దగ్గర. వెరీ క్లియర్. ఒక 10 మందికి 4 బాక్సులు యాపిల్ స్టెమ్ సెల్ బాక్సులు మీరు ఇవ్వగలిగితే మీకు మీ ఫస్ట్ పెట్టిన పెట్టుబడి సైడ్కి వచ్చేస్తుంది. ఈ అడ్వర్టైజ్మెంట్ సంబంధించింది ఏదైతే క్లిక్స్ చేసుకుంటూ ఉంటారో మీరు రెగ్యులర్గా ఇన్కమ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈరోజు విడ్రాల్స్ ఎలా ఉన్నాయి చూద్దామండి. ఇక్కడ చూడండి, దీస్ ఆర్ ద విడ్రాల్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా, ఇది విడ్రాల్ రైట్. $70 వచ్చింది, $475. ఇవన్నీ కూడా 4 అవర్స్ ఎగో అని ఉంది, చూసారు కదా. ఇవన్నీ కూడా ఇన్కమ్స్ ఏనండి. ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉన్నాయి చూసారా. ఇవన్నీ కూడా విడ్రాల్స్ పెడితే ప్రతిరోజు ఎంతోమంది విడ్రాల్స్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరిది ఇక్కడ కనపడుతూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, సో చాలా మంచి ఆపర్చునిటీ చెప్పాలంటే. ఓకే రైట్. ఇక చూడండి, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీరు ఎంతమంది వచ్చారు ఏంటి. సైనప్స్ 265 సైనప్స్ అయ్యాయి ఈరోజు. ఓకే, సో ప్రతిరోజు కూడా మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇట్స్ కంప్లీట్లీ ఆటోమేషన్. ఓకే, జస్ట్ ఇది అడ్వర్టైజ్మెంట్ బేస్ చేసుకొని ఇట్స్ అ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ చెప్పాలంటే. వరల్డ్ వైడ్ జరుగుతుంది, ఏదో ఇండియాలో శ్రీనాథ్ అనే వ్యక్తి చేస్తున్నాడని కాదు. నేనైతే కనీసం ఒక 100 మెంబర్స్ని అట్లీస్ట్ ప్రతి ఒక్కరికి 40,000 రూపాయలు ప్రతి వారం తీసుకునే విధంగా నేనైతే వాళ్ళకి సపోర్ట్ చేయబోతున్నానండి. చిన్న విషయం అయితే కదా. ప్రతి వారం 40,000 రూపాయలు అంటే ఎంత, నెలకి 1,60,000 రూపాయలు సంపాదన చేసుకోవచ్చండి. రైట్, చిన్న విషయం కాదు ఆల్మోస్ట్. బట్ ప్రస్తుతానికి 25,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ అయితే వారానికి 6,000 రూపాయలు, నెలకి 25,000 రూపాయలు, అందాజా 24,000 రూపీస్ యూ కెన్ ఎర్న్. తర్వాత బాగుంది, నెక్స్ట్ మీకు మనం చేసే ప్రోడక్ట్ ప్రమోషన్ ఏదైతే ఉందో. ఓకే, మనం ప్రోడక్ట్ గురించే మాట్లాడుతున్నాం ఇక్కడ. ఓకే, రిస్క్ అనే మాట లేదు. ఇప్పుడు డైలీ నేను దాదాపుగా మనకు ఆల్మోస్ట్ డైలీ సైనప్స్ అవుతున్నాయండి. వాళ్ళకు కూడా వెరీ క్లారిటీ ఉన్నారు. మనం ఇప్పుడు ఒక ప్రోడక్ట్, అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ని మనం మూమెంట్ చేసుకుంటూ, ఓకే, ఈ ప్యాసివ్ ఇన్కమ్ మనం తీసుకుంటూ ఉన్నాం. ఇదేం రోజు 5 నిమిషాలు పని చేయడం పెద్ద విషయం కాదు, నథింగ్. అది రైట్, సింపుల్ టాస్క్ అండి. మనం చేస్తుంది చాలా సింపుల్ టాస్క్. సో ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ అనేది దీంట్లో ఎంటర్ కావడం చిన్న విషయం అయితే కాదు. ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఇలాంటి ప్రోగ్రాము ఇంత అద్భుతంగా అంటే చెప్పాలంటే 2 months నుంచి మంచి ఇన్కమ్స్ అయితే జనరేట్ అవుతున్నాయండి. నేను కూడా ఏదోలే అనుకున్నాను వాస్తవానికి. ఆల్మోస్ట్ ఒక 1 month అవుతుంది నేను కూడా ఇందులోకి అంటే ఈ ప్లాట్ఫామ్లోకి వచ్చి. బట్ ఎవ్రీ వీక్ వీఆర్ గెటింగ్ ఏ విడ్రాల్. రైట్, ఎవ్రీ వీక్ వీఆర్ గెటింగ్ విడ్రాల్. ఫ్యాంటాస్టిక్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై.